మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. జనసంఖ్యను బట్టి ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అనగా ఏర్పాటైనటువంటి వంతుల విషయంలో ఏటైట నెలవంతున రాజునకు సేవ చేసినటువంటి వారిని గూర్చి. చాలండి, దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి దినాలలో సంవత్సరం అంతా కూడా రాజుకును దేశం యొక్క శాంతి కొరకు పని చేయటానికి వంతుల వారిగా తమ వంతు వచ్చేటప్పుడు ఆ పనిని దేశము కోసము, ప్రభుత్వం కోసము పని చేయటానికి అనేకమైనటువంటి వేల మంది ఆ దినాలలో పురికొల్పబడి దేవునికిని దేశానికి దీవెనకరమైనటువంటి ప్రజలుగా వారు ఎదిగారు. ప్రైజ్ గాడ్. ఈ దినాల్లో ఉన్నటువంటి మనము కూడా మనం పన్నులు కట్టడం ద్వారా, మనం ఇన్సూరెన్సులు కట్టడం ద్వారా, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి దానిని మనం చెల్లించటం ద్వారా దేశానికి క్షేమాన్ని కలిగించే వారముగా ఉన్నాము. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది అండి వాహనాలకి టైం దాటిపోయిన వాహనాలు తోలుతూనే ఉంటుంటారు. ఏమండి, ప్రభుత్వానికి చెల్లించినది ప్రభుత్వానికి చెల్లించాలి, దేవునికి చెల్లించవలసినది దేవునికి చెల్లించాలి. ఇటు ప్రభుత్వానికి చెల్లించక ఇటు దేవునికి చెల్లించక ద్రోహులు గాను, నమ్మకం లేనటువంటి వారు గాను ప్రజలు ఉండకూడదు పిల్లరా. కాబట్టి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒకడు యొక్క నాయకత్వం కింద 24,000 మంది రాజుకును దేశానికి సేవ చేసినట్లుగా అక్కడ రాయబడింది. 6-5వ వచనంలో ఉంటుంది. 3వ నెలను సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినటువంటి వారు 24,000 మంది. ఎవరికి సేవ చేయాలి? ఎవరికి సేవ చేయాలి? అర్థమైందండి? బెనాయా అనబడినటువంటి ఈయన అధిపతిగా ఉండి 24,000 మందితో వంతుల వారిగా నెలకొక వ్యక్తికి, నెలకొక అధిపతికి అప్పగించేటప్పుడు ఆ అధిపతి కింద ఎన్ని వేల మంది ఉంటారో అన్ని వేల మంది రాజుకును దేశానికి సేవ చేయాలి. ఈ రోజున నీకు వంతు వచ్చింది, నీకు అవకాశం వచ్చింది రాజైనటువంటి దేవుని సేవ చేయటానికి. ఆయన ప్రజలు అనబడినటువంటి సంఘానికి సేవ చేయటానికి నీకు వంతు వచ్చేటప్పుడు, నీకు అవకాశం వచ్చేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇచ్చేటప్పుడు ఎందుకు ఆ అవకాశాన్ని మనం వినియోగించకూడదు? ఎందుకు దేవునికి సాక్షులుగా మనం ఉండకూడదు? ఎందుకు దేవుని కొరకు ఒక బలమైనటువంటి వారముగా మనం ఉండకూడదు? అవకాశం వచ్చేటప్పుడే మన వంతుగా మనము సేవ చేయాలి పిల్లరా. దావీదు తన తరములో ఉన్నటువంటి వారికి సేవ చేసి, తన తరము వారికి సేవ చేసి ముగించాడంట. ఈ రోజులలో, ఈ కాలంలో నీకు వంతు వస్తుంది సాక్ష్యం చెప్పడానికి,
సువార్తను ప్రకటించడానికి, పాడటానికి, ప్రభు పని కోసము పరిగెత్తడానికి నీకు వంతు వచ్చేటప్పుడు మీరు చేయండి. ఈవేళ నేను రేపు వస్తానంటే అది జరగనటువంటి పని పిల్లరా. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. దేవుడు నిన్ను తట్టేటప్పుడు, దేవుడు నిన్ను పిలిచేటప్పుడు వాయిదాలు వేయొద్దండి, త్రోసిపుచ్చి వేయొద్దండి, నెపములు చెప్పొద్దండి. నీకు దేవుడి పిలువగానే ఆ పిలుపుకు తగిగా విధేయముతో నువ్వు నిలబడితే దేశానికే కాదు పిల్లరా, ప్రపంచానికి దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మనల్ని వాడుకుంటాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, ఈ బెనయ అనబడినటువంటి వ్యక్తిని గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో బెనయ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా కట్టువాడు. తన తల్లిదండ్రులు ఈ కుమారుడిని ఏమని అర్థం ఇచ్చే పేరు పెట్టారంటే దేవుడే కట్టువాడు. అవును, ఈ రోజున మన దాంపత్య జీవితాలు, మన కుటుంబ జీవితాలు, సంఘ యొక్క జీవితము, సంఘములో మనం ఎలాగ నడవాలో, ఆయనలో ఎలాగ పరిశుద్ధంగా ముందుకెళ్ళాలో ఆయన మన జీవితాలను కట్టువాడుగా ఉండాలి పిల్లరా. చాలామంది జీవితాలు డబ్బు ద్వారా మాత్రమే కట్టబడుతుంది. డబ్బు లేకపోతే ప్రేమలు చల్లారిపోయినటువంటి లోకంలో మనం ఉన్నాము. కానీ దేవుడు గనుక ఒక కుటుంబాన్ని కడితే అది ఏరు చేయటం ఎవరి వలన కూడా కాదు, ఎవరి వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, బెనయ అనే పేరుకు అర్థము యెహోవాయే కట్టువాడు. అవును, రండి తిరిగి మన ఆత్మీయ జీవితాలను దేవుడిలో కట్టుకుందాం. కట్టడం అంటే కూల్చివేయడం చాలా ఈజీ, విడిపోవడం చాలా సులువు. కానీ తిరిగి కట్టబడటము చాలా కష్టం. ఒకవేళ నీ భర్తతో నువ్వు మాటలు మానేసుకుని ఇక్కడికి వస్తే, నీ భార్యకు నువ్వు దూరం పెట్టుకొని ఇక్కడికి వస్తే, తిరిగి మీరు చేర్చుకొని, తిరిగి చేర్చబడి దేవుని కొరకు కట్టబడినటువంటి గృహాలుగా మన గృహాలు భూమి మీద ఒక పరలోక రాజ్యముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన గృహాలలో ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి. మన ఇంటిలో ఎప్పుడు కూడా రక్షణ సునాదాలు వినిపించాలి. అల్లర్లు వద్దు, అలుగుడ్లు వద్దు, సనుక్కోవడం వద్దు. రండి తిరిగి ఇంకొకసారి మన యొక్క కుటుంబ జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఇంతటితో ఆగిపోకుండా దావీదు రాజుగా ఉండేటప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకొని అబుసలోము యొక్క తిరుగుబాటు తనములో దావీదు అరణ్యవాసం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా దావీదు పక్షాన, దావీదుతో కూడా కష్టాలలో కూడా సేవకునితో ఉండే గొప్ప గుణలక్షణం ఈయనకి ఉంది పిల్లరా. ఈ రోజున చాలామంది భార్య అనారోగ్యం పాలైపోతే, మంచం పట్టేస్తే ఇంకా ఆమెను పట్టించుకోకుండా, ఇంకో కొంతమంది వారి యొక్క అత్తమామలు ఏమైనా సెలవిస్తారో తెలుసారా? వాడు ఎలాగో చచ్చిపోద్ది, ఇంకొకరు నువ్వు చేసుకో అని. మనుషులు ఇలాగ మారిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా మారదు పిల్లరా. ఇంకో కొంతమంది భార్యలకి వారి తల్లిదండ్రులు ఈ రీతిగా చెప్పొచ్చు, మీ ఆయనకి సంపాదన లేదు, వాడికి విడిచిపెట్టు అని అనవచ్చు మానవ రీతిగా. బెనాయ దావీదు రాజ్యంలో ఉండేటప్పుడు ఏ రీతిగా ఉన్నాడో, రాజ్యం పోగొట్టుకున్న తర్వాత కూడా అరణ్యవాసం చేస్తున్నటువంటి దావీదుతో కూడా, దావీదు మహారాజుతో కూడా అరణ్యంలో తిండి దొరకదు, నీరుండదు, భవనాలు ఉండదు, సదుపాయం ఉండదు, సుఖం ఉండదు, క్రమము లేనటువంటి రీతిలో ఉంటుంది అరణ్య మార్గం. నువ్వు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మన రారాజైనటువంటి
యేసు క్రీస్తుతో కూడా నడిచే అనుభవం కావాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. సుఖాలలో కాదండి ప్రభువుని చేయి పట్టుకోవడం, బాగున్నప్పుడు కాదండి, మన పరిస్థితులంతా కూడా తారుమారైపోయేటప్పుడు కూడా ఆయనతో ఉండే గొప్ప కృప కలిగి మనం ముందుకి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బెనాయా కోసము ఏముంటుందంటే ఆయన ఘనత పొందినటువంటి వాడంటండి. ఒకటేమో దేశానికి రాజుకు సేవ చేస్తున్నాడు, రెండోదేమో తన పేరుకు అర్థం ఏమని పేరు పెట్టుకున్నాడంటే యెహోవాయే కట్టవాడు. సమకూర్చు దేవుడు మన దేవుడు. అంత చక్కనైనటువంటి అర్థాలు పెట్టుకున్నారు కొంతమంది బైబిల్లో భక్తులు. కొంతమంది పేరుకు తగినటువంటి జీవితం లేదండి, మంచి పేరు ఉంటుంది కానీ బ్రతుకులేమో వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనం ఈ బెనాయా ఘనత పొందినటువంటి వాడు అంటండి. దేవుడు ఆ రీతిగా ఈయన యొక్క జీవితంలో ఉన్నట్టుగా రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాగ ఒక వ్యక్తికి ఘనత వస్తుంది? ఒక వ్యక్తి ఘనమైనటువంటి రీతిలో ఉండాలంటే ఈయన గురించి రాయబడింది. ఈయనేమో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. బెనాయా ఇట్టి పనులు చేసినందున ఘనత నొందినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలాగా ఘనత పొందుతారు అంటే బైబిల్ గ్రంథంలో స్త్రీల కోసం ఒక మాట రాయబడింది. నెనరు కలిగినటువంటి స్త్రీ ఏమో ఘనత నొందుతుందంటండి. ఏంటంట ఇక్కడ రాయబడిన సామెతల గ్రంథంలో ఉంటుంది మాటలో, నెనరు కలిగినటువంటి స్త్రీ ఘనత నందును. నెనరు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. చెప్పండి. స్త్రీలే కాదు, పురుషులైనటువంటి మనము కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నేను అనుకుంటాను ఈ యొక్క బెనాయా కృతజ్ఞత కలిగినటువంటి వాడు. పొందినటువంటి మేలులకి ప్రతిస్పందన కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఘనత ఎలాగొస్తుందంటే, రెండోది మనం దేవుణ్ణి ఘనపరిస్తే. రాత్రే చార్లీ చెప్పాడు దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలని. మనం ఎలాగ దేవుణ్ణి ఘనపరిస్తే మనకు వస్తుందో మనం నేర్చుకోవాలి. దేవుని ఘనపరచడం ముందు ధనాన్ని, బంగారాన్ని, వస్త్రాల్ని, వాహనాలను ఘనపరచడం కాదు, మనుషులను ఘనపరచడం కాదు. మనము దేవుణ్ణి ఘనపరచడం వస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఘనపరచడం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభిస్తే ఆయన నిన్ను ఘనపరిస్తే ఎలాగుంటుందో తెలుసా? ఎలాగుంటుందో తెలుసా? ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి పాకలో ఉన్నటువంటి నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించి, దావీదుకి అలా చేయలేదా దేవుడు? ఈ రోజున దావీదుని గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే దేవుణ్ణి ఘనపరిచాడు దావీదు తన జీవితంలో. అరణ్య మార్గములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ సమయాలలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఆరాధన చేస్తున్నటువంటి దావీదును దేవుడు ఘనపరిస్తే ఎలాగుంటుందో తెలుసా? ఈరోజు కూడా దావీదుని గురించి మాట్లాడుతున్నామంటే దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే తరతరాలకు కూడా గుర్తుండిపోతాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఘనపరుస్తాడో తెలుసా? వినయము విధేయత కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఘనపరుస్తాడు. వినయము విధేయతలు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు
ఘనపరచడం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటిది ఏంటంటారు, ఒకటి ఈయన దేశానికి రాజుకు సేవ చేస్తున్నాడు. రెండు, ఆయన తన పేరుకు తగినట్లుగానే దేశం పట్ల ఒక ఉద్దేశము కలిగి ముందుకు కొనసాగుతున్నాడు. మూడోదిగా ఈయన ఏమై ఉన్నాడంటే ఘనత పొందినటువంటి వాడంట. చాలామందికి ఘనతలు కావాలి కానీ వినయం నేర్చుకోరు, విధేయతలు నేర్చుకోరు, కృతజ్ఞత కలిగి ఉండరు. మనకు నేరుగా ఏం కావాలంటే మనం సింహాసనం మీద కూర్చుని పోవాలి, నా పేరు అన్ని బ్యానర్ల మీద కనిపించాలి, అన్ని ఫ్లెక్సీల మీద నా ఫోటోలు కనిపించాలి, అందరూ నన్ను పొగడాలనుకుంటారు. ఎవరైనా మనం పొగిడితే 2,000 మంది మధ్య మనకు పొగిడితే ఎలాగుంటుంది చెప్పండి? నిజంగా ఎక్కువగా ఇష్టపడింది ఏంటో తెలుసా, మనం మానవ మాత్రలుగా నలుగురిలో ఎవరైనా మన గురించి 2 మాటలు చెప్తే ఉప్పొంగిపోతాం మనం. కానీ మనుషులు ఒక వ్యక్తిని ఇలా పొగిడితే మనం పొంగిపోతే, దేవుడే బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని కొన్ని వేల లక్షల మంది ప్రజల మధ్య పేరు పెట్టి నేను పిలిచి, శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన నన్ను వెంబడించటము మానక విశ్వాసముతో సాగావు తల్లి అని నమ్మకమైన దాసురాలు కానీ పిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సంతోషానికి అవధులు ఉండదు పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, మీరు ఘనపరచబడాలంటే కృతజ్ఞత కలిగిన జీవితం అవసరమా? దేవుడు చేసినటువంటి మేలులకి మనం కృతజ్ఞులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాదు పిల్లరా, ఈయన గురించి ఏమని రాయబడిందంటే ఈయన పరాక్రమశాలి. నాలుగోది ఈయన పరాక్రమశాలి. అంటే తమ రాజు కొరకు పరాక్రమశాలులు ఏం చేస్తారంటే, దావీదు దగ్గర ఒక 30 మంది పరాక్రమం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ పరాక్రమశాలులు ఏం చేస్తారంటే తమ రాజు కొరకు రోషము కలిగి ఉంటారండి. తమ రాజు కొరకు తమ ప్రాణాలనైనా పెడతారు. మన రాజు కొరకు మనం పౌరుషము కలిగి, ప్రభువు కొరకు రోషము కలిగి, పరిశుద్ధతలోను, నీతిలోను, యథార్థతలోను మనము జీవించవలసినటువంటి వారమే ఉన్నాం పిల్లరా. హల్లెలూయా. చిన్న వడ్డింపుల దగ్గర కాదండి రోషాలు, అక్కడ కాదు, కక్కల మొక్కల దగ్గర కాదండి రోసం, అక్కడ కాదు ఇన్ని రోసం చూపించడం. మీసాల బట్టి కాదు రోసం చూపించడం, లోన ఉండాలండి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎవరి కోసం? దేవుని కొరకు. సాతానుతో ఉండాలి మనకి. ఏమని? నేను యథార్థంగానే బ్రతుకుతాను, నీతిగానే బ్రతుకుతాను, పరిశుద్ధంగానే బ్రతుకుతాను అని ఎవరితో ఉండాలి తెలుసా? సాతాను విషయంలో రోషం కలిగి మనం దేవుని కొరకు నిలబడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం మనము పరాక్రమం కలిగినటువంటి వారు ఉండాలి. దేవుని పనిలో, దేవుని సేవలో ఎలాంటి వారు ఉండాలి తెలుసా? పరాక్రమం కలిగినటువంటి తత్వం మనకు ఉండాలి. రక్తము కారినంత వరకు కూడా తమ ప్రాణాలను అర్పించినటువంటి భక్తులు చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. స్తెఫను రాళ్ళతో ఆయన కొడుతుంటాయి, మోకరించి తండ్రి ఈ నేరము వాళ్ళ మీద మోపొద్దంటాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు ఒక గమ్యాన్ని, ఒక గురి కలిగి బ్రతుకుతున్నాడు. కాబట్టి తనకు మరణం తర్వాత తన స్థానం ఎక్కడో స్తెఫనుకు తెలుసు. ఈ రోజున నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. తెలుసా? నీ గురి గమ్యం తెలుసా? చాలామందికి తెలియటం లేదండి.
మన గురి గమ్యం ఏంటో తెలుసా? మరణము తర్వాత మరొక బ్రతుకు మనకు ఉంది, మరొక లోకం ఉంది, నిత్యత్వము, యేసయ్య ఉన్న స్థలము, దేవదూతలు ఉన్న స్థలము, పరిశుద్ధులున్న స్థలము. అందుకు మనం రక్షణ పొందాలి. ఎందుకు పొందాలి తెలుసా? రక్షణ ఆ లోకానికి వెళ్ళటానికి మనం రక్షించబడాలి. ఇంకొక దేనికోసం అయితే వద్దు పిల్లరా. యేసుక్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణమును పెట్టాడు. తనతో నువ్వు ఉండాలంటే నువ్వు రక్షణ మార్గాన్ని ఎంపిక చేసుకో. 2 మార్గాలు ఉంది, విశాల ద్వారం ఉంది, విరుకు ద్వారం ఉంది. డిసైడ్ చేసుకోవలసిన దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఆయన బలవంతంగా తీసుకొచ్చి పెట్టేసి దేవుడు కాడు. నిన్ను బలవంతంగా ముంచేసడానికి సిద్ధముగా ఆయన లేడు. 2 మార్గాలు ఉంచాడు నీ చేతిలో. కుడి ఎడమలకు ఉంచాడు, ఎలుగును చీకటి నుంచాడు, సత్యాన్ని అసత్యాన్ని నీ ముందుంచాడు. డిసైడ్ చేసుకొని తీర్మానం చేసుకోవలసింది నీవు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బెనాయా ఏం చేస్తాడో తెలుసా? మోయాబు దేశానికి సంబంధించినటువంటి 2 శూరులను హతము చేశాడని వాక్యంలో రాయబడింది పిల్లరా. ఈ బెనాయా ఒకవైపు దేశానికి సేవ చేస్తూ, ఒకవైపు రాజుకు సేవ చేస్తూ, ఒకవైపు ఘనత పొందినటువంటి వాడుగా ఉంటూ, ఇంకొక వైపు తమ రోజు కొరకు ప్రాణాలనైనా పెట్టడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు పిల్లరా. ప్రైజ్ గాడ్. మరి మన రాజు కొరకు మనం ఒక అడుగు ముందెయ్యాలా లేదా? దావీదు ఈ భౌతికమైనటువంటి లోకానికి మాత్రమే రాజు. మన రాజు సర్వభూమండలానికి, చెప్పండి, సంబంధించినటువంటి 2 శూరులు అంట వాళ్ళు. ఆ 2 శూరులను బెనాయా ఏం చేశాడంటే హతము చేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పోరాడవలసింది ఎవరితో తెలుసా? శరీరాశలతోటి, నేత్రాశలతోటి. ఈ 2 శూరులతో మనం పోరాడాలి. బలహీనమైనటువంటి శరీరం అనేది మట్టిలో నుంచి తీయబడ్డాం కాబట్టి, మట్టి స్వభావము ఉంటుంది కాబట్టి, ఈ శరీరంతో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ద్వారా ఒకటేమో ప్రార్థన చేయమంటుంది, ఆత్మ ఏమో ప్రార్థన చేయమంటుంది, శరీరం ఏమో కాసేపు పోయిన తర్వాత చెయ్యి. ఆత్మ ఏమో మందిరానికి వెళ్ళమంటుంది, వద్దు ఇంకొక వారం వెళ్దువులే అని శరీరము బలహీనపరుస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని పిల్లలైనటువంటి మనము శరీరాశలతోటి, నేత్రాశతోటి మనం ఏం చేయాలో తెలుసా? పోరాటం చేసి దాన్ని మట్టు పెట్టవలసినటువంటి అవసరత మనకు ఉంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అంత మాత్రమే కాదు, ఈ యొక్క బెనాయా మంచు విస్తారముగా కురుస్తున్నటువంటి కాలంలో, ఎప్పుడు మంచు విస్తారముగా కురుస్తున్నటువంటి కాలంలో ఒక సింహము బావిలో దాగుందంట పిల్లరా. మంచు కురిసే కాలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు విస్తారముగా దేశాలలో, సంఘాలలో కురుస్తున్నటువంటి కాలం. మంచు కురుస్తున్నటువంటి కాలంలో, విస్తారముగా మంచు కురిసే కాలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ధారాళముగా తన ఆత్మను సంఘాలలోను, దేశాలలోను కుమ్మరిస్తుంటే, మరి సాతాను గోడు గర్జించినటువంటి సింహం ఊరుకుంటాడా? ఎక్కడికి చొరబడ్డాడు? ఎక్కడ దాగున్నాడు? బావి అంటే సంఘం. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యంలో ఉందండి, నేను రెఫరెన్స్లు ఇస్తాను, చదువుకోండి తర్వాత, ఓకేనా? 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనం, మొదటి దినవృత్తాంతములు 11, 22 నుంచి 25 వచనాల వరకు కూడా నేను చెప్తున్నటువంటి సందేశం దాంట్లో ఉంది.
దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, మంచు విస్తారముగా కురుస్తున్నటువంటి కాలంలో ఒక సింహము ఎక్కడ దాగుందో తెలుసా? ఎక్కడ దాగుందో తెలుసా? బావి అంటే సంఘానికి గుర్తు, మంచు పరిశుద్ధాత్మకు గుర్తు. ఒకవైపు పరిశుద్ధాత్మ విస్తారముగా కుమ్మరిస్తున్న సమయంలోనే సాతాను కూడా ఎక్కడ చొరబడుతున్నాడు తెలుసా? సంఘాల్లో చొరబడుతున్నాడు. సంఘాలు అంటే ఎవరుంటారు? సంఘాల్లో ఎవరుంటారండి? విశ్వాసుల జీవితంలో కూర్చుంటాడు, వారి జీవితాల్ని నడిపించుకుంటాడు. ఈ రోజున సంఘాలను పాడు చేస్తున్నటువంటి బావిలో చొరబడినటువంటి సింహాల కోసం సంఘమా మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో జాగ్రత్త వినండి, అపవాది ఇంతకు ముందే అని ఉంటుంది. 12 మంది పాస్కాను ఆచరించడానికి కూర్చుంటే యూదా ఇస్కరియోతులు ఎవరు కూర్చున్నాడు? ఇంతకు ముందే ఎవరితో తిరుగుతున్నాడు? శిష్యులతో తిరుగుతున్నాడు, ప్రభుతో తిరుగుతున్నాడు. కానీ హృదయాంతరంగములో ఇంకొక దానికి చోటిచ్చున్నాడు. అట్టి వ్యక్తులను జాగ్రత్తగా సంఘము సేవకుడు పసిగట్టి ఆ సంఘములో చొరబడినటువంటి సింహాన్ని బెనయా ఏం చేశాడు తెలుసా? చదవండి. ఇతడు బయలుదేరి హిమము అంటే మంచు పడుతున్నటువంటి కాలమున దేంట్లో చదువుతున్నారు మీరు? సమూయేలు గ్రంథం అనుకోండి. ఇక్కడ చూడండి, అక్కడేమో హిమమని రాయబడింది, ఇక్కడేమో మంచు కురుస్తున్నటువంటి కాలములో బయలు వెడలి. ఎక్కడున్నాడమ్మా? నేను ఇంతకు ముందు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం చెప్పాను బావి కోసం. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చదవండి, తర్వాత వినండి. రాజుల దండము చేతను అధికారుల యొక్క కర్రల చేతను త్రవ్వబడినటువంటి బావి. ఏంటి? ఏ బావి అయినను గుణపంతో, పారలతోటి, బుల్రోజులతోటి తీస్తారు, జేసీపీలతో తీస్తారు. కానీ ఒక బావి అధికారుల యొక్క దండము చేతను, రాజుల యొక్క దండము చేతను, అధికారుల యొక్క కర్రల చేతను త్రవ్వబడినటువంటి బావి అంటే ఎవరో తెలుసా? మన ప్రభువు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ బావిని తవ్వడానికి రాజులు కల్పించుకోలేదా? రాజులకు దడపుట్టలేదా? హేరోదు రాజు సింహాసనం దిగిపోయి భయపడిపోయి పుట్టినటువంటి బాల యేసును చంపడానికి ప్రణాళికలు రచించినటువంటి వాడు. నా ప్రియ దేవుని బిడ్డ, సంఘమే దేవుని యొక్క బావి. ఈ బావిలోకి మంచు కురుస్తుంటే ఊరుకుంటాడా? చెప్పండి. ఎవరిలోకి వచ్చి కూర్చున్నారు, ఎవరి జీవితాన్ని పసిగట్టి గమనిస్తే మనకు తేట తెల్లబైపోతుంది పిల్లలు. కాబట్టి నేటి దినాలలో సంఘములు ఎవరు ఉండాలి తెలుసా? బెనాయా లాంటి సేవకుడు ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. లేకపోతే వచ్చిన గొర్రెలన్నిటికీ కూడా చెప్పండి రా, బావి దగ్గరికి గొర్రెలు వస్తుంది చూసారా? వచ్చిన ఒక్కొక్క గొర్రెని ఒక్కొక్క రీతిగా ఆడుకొని, ప్రైజ్ గాడ్, మీ అపవాదని విరోధి అయినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పండి దివారాత్రములు తిరుగుతున్నాడు. వీడెక్కడ ఏం చేసి పడ్డాడంటే బావిలోకి చేరాడండి. మరి బావిలోకి చేరబడినటువంటి అందరూ స్తోత్రం, హల్లెలూయా, స్తుతులు, పాటలు పాడతారు కదా. వాడు యాక్షన్ చేస్తాడు, గొర్రె చర్మం వేసుకుని వస్తాడు. సాతానుకున్నాడు స్వభావం ఏంటో తెలిసా?
గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు. అందరూ భక్తులే, అందరూ స్తుతులు పాడుతున్నారు. కానీ గొర్రెలు ఎవరో తెలియటం లేదు, తోడేళ్ళు ఎవరో తెలియటం లేదు. ఒక కాలం వచ్చేటప్పుడు తప్పకుండా గొర్రెలకు గొర్రెలు, మేకలకు మేకలు డివైడ్ అయిపోతుంది పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమున బెనాయా ఒక అడుగు ముందుకేసి ఆ సింహాన్ని మట్టు పెట్టాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనము సాతాను విషయంలో చాలా మెలకువ ఉండాలి. అంటే ఏ సమయంలో ఎలాగొస్తాడో తెలియదు. ఒక సేవకుడికి ఎన్ని శ్రమ తెలుసా మీకు? ఇటు 1 గంట వాక్యం చెప్పి వెళ్ళిపోవడంతో అయిపోలేదు. మీ ఆత్మీయ జీవితాలు ఎలా వెతుకుతుంది? మీ విశ్వాసాన్ని ఎవరైనా చెరిపేస్తున్నారా? లోకంలో పడిపోయారా? అవిశ్వాసంలో పడిపోయారా? అన్యుల్లో పడిపోయారా? ఇంకా వచ్చినటువంటి మొదటి స్థితిలోకి మరలా వెళ్ళిపోయారా ఏంటి? కాబట్టి ఒక సేవకుడు ఒక బెనాయా లాగా ఏముండాలో తెలుసా? ఒకవైపు మంచు కురుస్తున్నటువంటి కాలంలో దేవుని ఆత్మచేత నింపబడి సంఘములోకి చొరబడుతున్నటువంటి తోడేళ్లను, సింహాలను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి. నేను చెప్తే మీకు అదొకలాగా ఉంటుంది కదా, వెలగొట్టాల లేదా? ప్రైజ్ గాడ్. నేను మగమాట ఉండదు పిల్లరా, నాకు నేను స్పష్టంగానే చెప్తాను. వారు ఎవరైనప్పటికీ కూడా చెప్తాను, నాకు రాకపోయినా పర్వాలేదు, నేను దేవుని కోసం సేవ చేస్తున్నాను. నేను డబ్బుల కోసము, కానుకల కోసం, 1000 రూపాయల కోసం నాకు చేస్తే డబ్బు వచ్చే పనులందు బోలు నాకు చేసుకోవచ్చు. అందుకే నేను భయపడకుండా చెప్తాను. దశంభాగాల కోసము ఏంటి, కానుకల కోసము, ఈ పళ్ళు పలహారాల కోసము భయపడిపోయే వ్యక్తిని కాదు. నేను భయపడితే దేవునికి ఒక్కనిక భయపడాలి. ప్రైజ్ గాడ్. ఆయన యందు భయభక్తులు కలిగి సంఘాలను పాడు చేస్తున్నటువంటి చెప్పాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున వాక్యం వింటున్న మనం అలాంటి గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళకును, సింహాలకు కూడా ఒక సేవకుడితో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి తెలుసా? బెనాయా లాంటి వారు ఉండాలి సంఘంలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎవరు ఊహించలేదండి యోధేశ్వర కూర్చున్నాడని సింహం. టైం వచ్చేటప్పుడు కనిపించింది అది బయటికి. సింహం ఉన్నట్టుకున్నాడు వాటిలో. ఎలాగున్నాడు? గొర్రె పిల్లలాగా. యేసుప్రభు ఎలాగ నడుస్తారండి? ఎంత దీనత్వంగా చూస్తాడండి. ప్రజలతో ఎంత నెమ్మదిగా మాట్లాడతారండి. ఆయన గ్రూపులో కూడా ఈయన కూడా. కానీ ఎవరు కూర్చున్నాడు? మన స్టైల్లో చెప్పండి ఇలాగా, చిత్తం ప్రభు. కానీ టైం వచ్చేటప్పుడు బయటపడిపోయింది. ఏమని? యేసును అప్పగించడానికి కూడా వెనకాడలేదు పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి క్రూరమైన స్వభావం కలిగినటువంటి వారే నేటి దినాల సంఘాలు పాడైపోవడానికి గల కారణం. కాబట్టి పాస్టర్ గారు ఏంటంటే అంత మాట అనేసరి పలానా వారికి రానివ్వటం లేదంటే మన పరిచయం దెబ్బ అయిపోద్దండి. ఎందుకు మనకొద్దు? మనకి ఎంతమంది రావాలి? నేను ఎవరికి లెక్కప్ప చెప్పలేదు, దేవుడికి లెక్కప్ప చెప్పాలి కదా. ఎవరు నాకు జీతం పంపిస్తుంది, బాబు ఇంతమంది వచ్చారు, ఇంతమంది బాప్టిస్మాలు ఇచ్చాను, ఇన్ని కరపత్రికలు పంచాము, ఇన్ని బైబిల్ పంచాము. మనం దేవునికి లెక్కప్పి చెప్పాలి. కాబట్టి భయభక్తులతో దొంగరాతలు రాయాలంట. కాబట్టి నా ప్రియ దేవుని పట్ల చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆయన బెనాయా అంతటితో ఆగిపోలేదు. సౌందర్యము కలిగినటువంటి ఒక ఐగుప్తుని కూడా చంపాడంటండి. సౌందర్యము కలిగినటువంటి ఒక ఐగుప్తుని చంపాడండి. చూస్తారా? ఇంకాను అతడు సౌందర్యవంతుడైనటువంటి ఒక ఐగుప్తియుడిని చంపాడు. ప్రైజ్ గాడ్. ఐగుప్తి అంటే, ఐగుప్తు దేశం అంటే లోకానికి గుర్తు. లోకం ఎంత ఆకర్షణీయంగా ఉందో తెలుసా? లోకం యొక్క సౌందర్యాన్ని చూడండి. అవ్వ ఏదైనా తోటలో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
ఆ పండు రమ్యమైనదిగా కనిపిస్తుందంటండి, సౌందర్యముగా కనిపిస్తుందంటండి. లోకంలో ఉన్నటువంటి పాపం కూడా ముందు ఎలా కనిపిస్తుంది తెలుసా? ముందు మనకి చాలా అందంగా కనిపిస్తుంది, చాలా తీపిగా అనిపిస్తుంది. తర్వాత దాని యొక్క అనుభవం చేదైపోతుంది పిల్లలు. కాబట్టి యేసు ప్రభువు ఆ చేదైనటువంటి పాత్రను ఆయనే తీసుకొని జీవ జలుపు ఊటలను మన కోసము ఉంచాడు పిల్లరా. లోకంలో తిరుగుతున్నాడు ఆనందాల కోసం, కానీ దేవుని మందిరంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది పిల్లరా. లోక సౌందర్యమును జయించాలి మనం. చెప్పండి, లోక ఆశలను లోక సౌందర్యాన్ని జయిస్తే అప్పుడు నువ్వేమని పాడతావు తెలుసా? బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఎప్పుడు? ఈ లోకము అనబడినటువంటి సౌందర్యాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి ఆకర్షణకి మనం పడిపోకుండా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఏంటి? లోకానికి ఆకర్షించుకున్నటువంటి శక్తి ఉంది. కాబట్టి ఈ ఆకర్షణలోకి పడిపోకుండా మనము దేవునితో అనుసంధానం చేయడానికి తన లేఖనాలు మనం ముందుంచాడు. ఈ లోకాశల్లో మనం పడిపోకుండా, ఈ లోక నేత్రాశలకు మనం లోపడిపోకుండా, మన నేత్రాలు, మన ఆలోచన, మన తలంపులు, మన ప్రవర్తన అన్నీ కూడా ఆయన దృష్టిలో అంగీకారం అవ్వటానికి, ఇది దీని ద్వారా క్లీన్ చేసుకోవడానికి దేవుడు మనకి ప్రతి దినము వీటి అవసరత మనకు ఉంది పిల్లలు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, రండి, బావిలో ఉన్నటువంటి సింహాలను తరుముదాం. రండి, మంచు కురుస్తున్నటువంటి కాలంలో ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. లోకాశలను, నేత్రాశలను జయించుకుంటూ మన రారాజైనటువంటి ప్రభు యొక్క ప్రభుత్వం కింద పనిచేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగా. తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేను మంచు విస్తారముగా కురుస్తున్న కాలంలో ప్రార్థన చేద్దామా? పాడగలవా ఈ రోజున అనుభవపూర్వకంగా? బహు సౌందర్య సియోనులో 2 రకాలైనటువంటి పట్టణాలు నీ ముందుంది. ఈ లోకము క్షణికాలము, గడ్డి పువ్వు లాంటిది ఈ లోకము, కానీ వాడబారినటువంటిది శాశ్వతమైనటువంటి రాజ్యము. అది సౌందర్యము, అది నిత్య నివాసులు, పరిశుద్ధులు ఉండే స్థలం. దేవా, ఈ రోజున ఒక బెన్యా లాంటి విశ్వాసాలు దయచేయ ప్రభు అని ప్రార్థన చేద్దామా? నేనే ఒక బెన్యాలాగా ఉండటానికి కృప చూపించే తండ్రి అని ప్రార్థన చేద్దామా? కృప కలిగిన మా దేవా, జీవము కలిగిన తండ్రి, వందనాలు. ఈరోజు విన్న వాక్యమును బట్టి అనేకులు మీరు బలపరచండి. సంఘము అన్నవాడినటువంటి బావిలో తోడేళ్ళు, సింహాలు చేరకుండా బెనయా లాంటి వ్యక్తులు లేవాలి, దుడ్డు కర్ర పట్టుకోవాలి, తరమాలి. నాయనా, దేశానికి, సంఘానికి రారాజైనటువంటి నీకు పరిచర్య చేయటానికి కృప చూపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.